ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ లక్ష్యమైన అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆహ్వానం మేరకు శనివారం మాగుంట లేఅవుట్లోని జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, వీర మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జనసేన కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని, కార్పొరేషన్ పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సమన్వయంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు మాట్లాడుతూ, నెల్లూరు నగరంపై పూర్తి అవగాహన ఉన్న రూప్ కుమార్ యాదవ్ మేయర్గా ఉండటం నగర రూపురేఖలను మార్చడానికి గొప్ప అవకాశమని కొనియాడారు. నగరంలో మేయర్ తనదైన మార్కు చూపించాలని, అందుకు జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు తావులేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తీగల చంద్రశేఖర్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, బొబ్బేపెల్లి సురేష్, షేక్ అలియా, అజయ్ బాబు మరియు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముందుగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించి తర్వాత జన సైనికులందరినీ ఒక్కసారి నేను కలిసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్ గారు అయినటువంటి శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయానికి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు స్టాటిస్టిక్స్ కానీ, నెల్లూరులో ఏ సందులో ఎక్కడ ఏ విధంగా ఉందో, ఎక్కడ అభివృద్ధి చేయాలో అని క్షుణ్ణంగా నెల్లూరు నగరం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి రూప్ కుమార్ యాదవ్ గారు. ఈరోజు రూప్ కుమార్ యాదవ్ గారు లాంటి వారికి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్గా వారు పదవి బాధ్యతను స్వీకరించడం, అదేవిధంగా నెల్లూరు నగరం యొక్క రూపుల్ని రూప్ కుమార్ గారే మార్చగలరని చెప్పి మేము చాలా బలంగా, చాలా దృఢంగా నమ్ముతున్నాం. అన్న, ఈ మీ పీరియడ్లో నెల్లూరు నగరంలో అందమైన నగరంగా మీదైన మార్కులో ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి కనపడాలని, ఈ మార్క్ ఈ రూపు చెందిన మార్క్ రూపు వల్లే జరిగిందని చెప్పి మనం రానున్న రోజుల్లో కూడా ఇంకా చెప్పుకునే విధంగా మీరు ఇంకా పనిచేయాలని మీకు అందరికీ మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క జనసైనికుడు, ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, ప్రతి డివిజన్ నాయకుడు కానీ మీకు అండగా ఉంటాం. అదేవిధంగా మా డివిజన్ నాయకులందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మీరు మాకు అదేవిధంగా మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు దానికి అనుకూలంగా మీరు మాకు మాట ఇవ్వడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూటమిగా పనిచేస్తూ మేమందరం ముందరికి వెళ్తాం. రానున్న రోజుల్లో కూటమి ప్రజల్లోకి ఇంకా బలంగా చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్తాం.